లేట్ చేయకుండా ఈ రోజు ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో వీళ్ళకి వచ్చేసి 8 పానీపూర్లు అయితే పెట్టాం. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ తినలేరు. వీళ్ళే కడుపులో మడుతుంది అని తినలేకపోయినారు. సో వీళ్ళకైతే 8 పానీపూర్లు అయితే అరేంజ్ చేసి పెట్టినాము. ఎవరైతే ఈ ఛాలెంజ్ లో గెలుస్తారో వాళ్ళకు కూడా లభిస్తుంది 500 రూపీస్. అలాగే జిలేబీ కూడా తినొచ్చు. వాళ్ళు గెలిచిన వాళ్ళు జిలేబీ తినొచ్చు. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే జిలేబీ కూడా లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కదా, పచ్చిమిర్చి తినలేరు మా ఇమాచు, అందుకోసం అని స్వీట్ అయితే పెడుతున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది దించుకొని ఇంట్లో పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఇది పోసుకోవాలి. ఇది పోసుకొని తినాలి. ఇప్పుడు ఈ మనిషి గానికి అయితే పెట్టుకోనికి రాదు కాబట్టి, సో ఇప్పుడు దివ్యాన్ అయితే ఈ మనిషి గానికి పెట్టిస్తుంటుంది, వాడు తింటుంటాడు. వీడు పెద్దోడు కాబట్టి వీడిని పెట్టుకోనికి వస్తుంది ఫాస్ట్గా. చలో కూర్చొని 1 2 3 గో. ఓయబో వరం ఏరా మనం చలిగిరా బంటి ఈ చేతులు నరుకుతున్నారా నాయన, ఏడోడిపోతున్నా అని. ఇమాన్ సంపురా నువ్వు. వల్ల ఇట్లా గొంతుకు అట్లా అవుతుంది. తలిగిరా వరుణ్, నువ్వు మళ్ళీ లేట్ చేస్తున్నావు. ఏం కాదు మీద పడ్డగానే ఏం కాదు. ఇక్కడ బోర్ వస్తుంది, వాచ్ చేసుకోవచ్చు. ఏ తలిగి వరుణ్ ఇట్లా గారినే ఇంకా అదే థ్రిల్ ఉంటుంది. అయ్యా అవును, అట్లా లాస్ట్ మనిషి 3 ఉన్నాయి. వరుణ్ ఇక్కడ వచ్చేసి వరుణ్ కానీ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనిషి కానీ 3 ఉన్నాయి. టైం లేదు ఇమాన్స్, రప్ప పని తినలేదు. తలిగి పప్పు పెట్టుకుంటాడు వరుణ్ గారు. పప్పు పెట్టుకోవాలి, పప్పు ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా పప్పు ఉంది కదా ఇంకా. మరి మరి తీరు పప్పు తీరా. వీడు ఓంటున్నావు. ఇక్కడ వచ్చేసి మనిషి గాంధీ ఒకటే ఉన్నది. ఇక్కడ వచ్చేసి వాడిని మొత్తం ఖాళీ అయిపోయినాయి. వరుణ్ గాంధీ లాస్ట్ పప్పు ఎక్కువ నింపాలి, రసం కూడా ఎక్కువ పోసుకోవాలి. పోయి ఇక వానికి ఇచ్చేసి ఇక మళ్ళీ వీడు లేట్ అయిపోతాడు. ప్రియాంక అయ్యా ఓ లీటర్ ఫస్ట్ నోట్లో అయిపోవాలి కదా. నోట్లో మింగినాకనే ఫస్ట్ వాళ్ళు మింగుతా వాళ్ళకు. అటుపోయి ఉంచుదాం అనుకుంటుండే హిమాంశు గారు. ఛాలెంజ్ లో వచ్చేసి హిమాంశు గారు అయితే విన్ అయ్యిండు. సో హిమాంశు గారికి 500 రూపీస్ ప్రైజ్ మనీ. ఏం చేస్తావు ఈ పైసలతో? దగ్గర ఈ పైసలతో ఏం చేస్తావు? ఇంకేం కొంటావు? ఇంకా నేను వాడు విన్ అయ్యిందని ఎందుకు చెప్పినంటే, వాడు చిన్న బాబు కాబట్టి వాడు ఫీల్ అయితే ఏడుస్తాడు. సో అలుగుతాడని చెప్పేసి నేను అట్లా చెప్పిన. ఈ ఛాలెంజ్లో విన్ అయింది మాత్రం మన వరుణ్ తేజ్ బాయ్. తీసుకో భయ్యా, నీకు 500 రూపీస్ ప్రైజ్ మనీ. అలాగే ఓడిపోయిన వ్యక్తికి అయితే జిలేబీ. దీనికి కూడా జిలేబీ, చిన్న జిలేబీ గెలిచినోనికి. తలిగిరి ఇక మంచి కూడా తీసుకోరు. ఇక మీరు కూడా ఏం చేస్తారు? నేను భరత్ గారు ఇద్దరమే తింటలేము, వీళ్ళు 4 తలిగిచ్చారు. మాకైతే నోట్లకైనా ఊరిలో వచ్చి చచ్చిపోయినాం మేము. జిలేబీ అయితే తింటున్నాం ఇప్పుడు. ఎట్లుందిరా జిలేబీ? జిలేబీ అయితే టేస్ట్ సూపర్ ఉంది. గజ్వేల్ నుంచి తీసుకొచ్చాం. మన పానీపూరి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఛాలెంజ్లో అయితే మన దివ్య అయితే విన్ అయింది. సెకండ్ ఛాలెంజ్లో వచ్చేసి వరుణ్ బాయ్ మిరపకాయలు కూడా పర్ర నములి మంచిగా మింగిండు. సో అందరికీ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మీరు మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి ఛాలెంజెస్ అయితే చేస్తాము.
ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed